హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పెద్దింటి భవాని. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ థంబ్నెయిల్ చూసే వచ్చారని అనుకుంటున్నాను. అవునండి, నా 9 నెలల ఎదురుచూపులు అయితే ఫిబ్రవరి 11, 2026తో అయితే పూర్తయింది. డెలివరీ అయితే మంచిగా అయిపోయింది. ఇంకా బేబీ నేను ఇంటికి సేఫ్గా అయితే తిరిగి వచ్చేసాం. ఇంకా విషయానికి వస్తే మా ఇంట్లో మళ్ళీ మహాలక్ష్మి పుట్టిందండి. పాప పుట్టిందని తెలియగానే ఫ్యామిలీ మొత్తం డల్ అయిపోయిందండి. అసలు ఇద్దరు పాపలు ఉంటే ఎందుకంత బాధపడాలో నాకైతే అర్థం కాలేదు. నేనైతే ఫస్ట్ నుండి స్ట్రాంగ్ గానే ఉన్నా. పుట్టింది పాప అయినా పర్వాలేదు, బాబు అయినా పర్వాలేదు, కానీ బేబీ హెల్దీగా ఉండాలని ఆ దుర్గమ్మ తల్లిని ఎప్పుడూ కోరుకుంటూనే ఉన్నా. అయినా ఆ పాప అయితే ఏంటి, బాబు అయితే ఏంటండి, ఎవరైనా మన పిల్లలే కదా. డెలివరీ అయ్యాక కూడా పాపని తెలిసిన తర్వాత అసలు నేను ఏం ఫీల్ అవ్వలేదండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా బేబీ హెల్దీగా ఉందని తెలిసి. ఇంకా మా నాన్న అయితే నా కూతురుకు వారసుడు లేడని చెప్పి ఫుల్గా ఏడ్చేశాడు. అయినా మనది ఏమైనా పెద్ద అంబానీ ఫ్యామిలీ, వారసుడు లేకపోతే మన ఆస్తి అంటే ఏమైపోతుందో అని భయపడడానికి ఉంటుంది. ఇంట్లో ఒక ఆడపిల్ల ఒక మగపిల్లడు ఉంటే బాగుంటుంది అని. కానీ ఏం చేస్తాం చెప్పండి, దేవుడు ఏదిస్తే అది తీసుకోవడం తప్ప. మా నాన్న ఏడ్చినా కూడా నేను అంత బాధపడలేదు. ఇక నన్ను చూడడానికి మా అమ్మమ్మ తాత వాళ్ళు హాస్పిటల్కి అయితే వచ్చారు. ఎందుకో తెలియదు, వాళ్ళని చూడగానే నా కళ్ళంటి నీళ్ళు అయితే కంట్రోల్ చేసుకోలేకపోయాను. నా ఏడుపుని నేను ఎంత కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించినా అస్సలు నా వల్ల అయితే కాలేదు. మా అమ్మమ్మ తాతకి మా వారు ఒక్కరేనండి. వాళ్ళ కొడుక్కి నేను వారసుడిని ఇవ్వలేకపోయాను అని చెప్పి వాళ్ళు ఎక్కడ బాధపడతారేమో అని నాకైతే చాలా బాధ వేసింది. అందుకే నేను ఎంత కంట్రోల్ చేసుకుందామని అనుకున్నా సరే నా ఏడుపు అయితే ఆగలేదు. కానీ అక్కడ ఉన్న వారికి ఎలా అర్థమైందంటే నాకు ఆడపిల్ల పుట్టిందని ఏడుస్తున్నానేమో అని అనుకున్నారు. వాళ్ళు అనుకోవడంలో తప్పులేదులేండి. అయినా మన మనసులో ఏమనుకుంటున్నామో వాళ్ళకి ఎలా తెలుస్తుంది. ఇంకా డెలివరీ విషయానికి వస్తే నాకు సిజేరియన్ అయితే జరిగిందండి. నా ఫస్ట్ పాపకు కూడా సిజేరియనే అయ్యింది. మీకు తెలిసిందే కదా, ఫస్ట్ సిజేరియన్ అయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ కూడా సిజేరియనే అవుతుందని. నేను ఫస్ట్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నా కడుపులో అంతకు ముందే వేరొక ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నా. దానివల్ల డాక్టర్స్ అయితే నార్మల్ డెలివరీ రిస్క్ అని చెప్పారు. ఇంకా అప్పుడు ఆపరేషన్ అవడంతో నార్మల్కి అయితే ఇప్పుడు ఛాన్స్ లేదు. అందుకనే ఆపరేషన్ అయితే చేయించేసాం. ఆపరేషన్ అయినా నార్మల్ అయినా దేనికున్న పెయిన్ దానికే ఉంటుందండి. ఆపరేషన్ అయితే డెలివరీ టైంలో మనకి పెయిన్ అనిపించదు అంతే. కానీ ఆపరేషన్ అయిన తర్వాత కనీసం మన కాళ్ళను కూడా మనం కదపలేము, అంత పెయిన్ ఉంటుంది. ఏదైతేనేమో ఇప్పటికీ అందరం మంచిగానే ఉన్నాం. ఇలానే మా జీవితాలు మంచిగా ఎప్పటికీ సాగిపోవాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. వీడియోని ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. అలాగే వీడియో నచ్చితే కొంచెం లైక్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.